హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం విజయవాడలోని మీకు అద్భుతమైన ఒక ప్లేస్కి అయితే చూపించబోతున్నాను, అలాగే తీసుకెళ్తున్నానండి. చూడండి తప్పకుండా. రీసెంట్గా అయితే ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి తప్పకుండా అయితే మీరు పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఎక్కడ అంటే మన వారధి ఉంది కదండి, వారధి పక్క నుంచి మన రాణిగారి తోటకి వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ పక్కనేనమాట కరకట్ట, కృష్ణానది కరకట్ట మీద అయితే ఈ రివర్ ఫ్రంట్ పార్క్ అయితే కొత్తగా అయితే పెట్టారండి. ఇంకా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు అయితే ఉంది. ప్రెజెంట్ అయితే టికెట్ ప్రైజెస్ అయితే ఏమీ లేదండి, ఫ్రీగా అయితే పంపిస్తూ ఉన్నారు. అలాగే వెహికల్ పార్కింగ్ కూడా ఫ్రీగానే అయితే పంపిస్తూ ఉన్నారండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా టికెట్స్ అయితే పెట్టవచ్చు. ప్రెజెంట్ అయితే మేము వెళ్ళినప్పుడు టికెట్ అయితే లేదండి. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాం. ఇంకా హాలిడేస్ అంటే ఇంకా తీసుకెళ్ళాలి కదండి ఎక్కడికో చోటకి. ఇంకా సరే, మనకి విజయవాడలోనే పెట్టారు కదా కొత్తగా పార్క్, ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్పి ఇలా అయితే వెళ్ళామండి. ఇంకా ఎప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి ఇంకా జనాలు అంతా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి ఇలా మన ముఖ్యమంత్రి గారు ఇట్లా రిటర్నింగ్ వాల్ అనేది నిర్మించారనమాట. ఇంకా ఆ ప్లేస్లోనే ఇలా పార్క్ కడితే ఇంకా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే అన్నిటికీ కూర్చోవడానికి, అలాగే వాకింగ్ చేసుకోవడానికి ఇంకా ఇంకా ఇదంతా కూడా బాగుంటుందని చెప్పి ఆలోచించి ఇలా ఈ పార్క్ని అయితే నిర్మించారండి. చాలా బాగుంది. ఇంకా మనం ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, నైట్ అయ్యే వరకు కూడా అయితే అక్కడే ఉన్నామండి. ఇంక ఇదంతా కూడా మనం స్టార్టింగ్ లోపలికి వెళ్ళడానికి అనమాట. అలాగే కూర్చోడానికి బెంచెస్ కూడా అయితే వేశారు. అక్కడ మనకి పక్కన అయితే వారధి కూడా కనిపిస్తుందండి. కింద అయితే ఇంకా కొంతమంది పిల్లలు వెళ్ళి అయితే క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు కదండి. అలాగే కొంతమంది గేదెల్ని తోలుకొని అయితే వెళ్ళి మేపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి, సమ్మర్ కాబట్టి వాటర్ ఉండవు కాబట్టి అలా వెళ్ళి పిల్లలైతే ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇసుకలో. ఇప్పుడైతే మనం స్టార్టింగ్లో ఉన్నాం. అలాగే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదామా మరి. ఇదంతా కూడా లోపల అనమాట. ఇంక ఈవినింగ్ కదండి, నైట్ అయితే ఇదంతా కూడా లైట్స్ ఆన్ అయ్యి చాలా బాగుంటుందన్నమాట. మన విజయవాడలోని రివర్ ఫ్రంట్ పార్క్ అనమాట. ఇది కొత్తగా అయితే నిర్మించారు కాబట్టి తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లో అయితే ట్రీ కెనాఫీ అయితే కనిపిస్తుందండి. తర్వాత అయితే మనం లోపలికి వెళ్ళంగానే ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మొక్కలతో గ్రీనరీ కూడా చుట్టూ కూడా అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళైతే కట్టేశారు కదండి. ఇంకా తర్వాత వాటర్ ఫాల్స్, ఇంకా సిట్టింగ్ ఏరియా, అలాగే ఓపెన్ జిమ్, ఇంకా ప్లే ఏరియా కూడా అయితే మనకి లోపలైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. పిల్లలైతే వెళ్ళి బాగా మస్తు అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వారధి నుంచి ఇంకా ఇంచుమించు రామలింగేశ్వర నగర్ వరకు అయితే ఉంటుందండి. వాకింగ్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనకు నడిచేసరికి మన ఒంట్లో ఉన్న క్యాలరీస్ అన్నీ కరిగి చక్కగా మనకు కావాల్సినంత వాకింగ్ అయితే మన బాడీకి అందుతుంది కాబట్టి వాకింగ్ అయితే చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ నేనైతే కూర్చున్నానండి. కొంచెం నడిచిన తర్వాత రిలాక్స్ అవ్వడం కోసం కూర్చున్నాం అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇలా సింహాలు అయితే ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయండి స్టార్టింగ్లో. ఇక్కడ పిల్లలైతే ఎక్కి అయితే ఇలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు బయటకు వచ్చారంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఇంక ఇదంతా కూడా వాకింగ్ ఏరియా అనమాట. అటు ఇటు చెట్లతో అయితే మనకి మొక్కలతో అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఈత చెట్లు మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం కదా, మన సిటీలో చూడాలంటే అరుదుగా అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, అవి మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఇంక ఇదంతా కూడా జిమ్ ఏరియా అనమాట. జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ ఏరియా అనమాట. ఇప్పుడైతే మేము వెళ్ళిన రోజు ఇంకా పిల్లలైతే బాగా హాలిడేస్ కాబట్టి పిల్లలు వచ్చారనమాట. అలాగే మనం జిమ్ చేసిన తర్వాత ఈ జిమ్ని ఎలా ఎంతవరకు చేయొచ్చు, చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేది వాటి మీద అయితే రాసి కూడా పెట్టారనమాట. అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా మనకి బాగా పెట్టారు, బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఉయ్యాలన్నమాట. ఇంకా పిల్లలకి ఉయ్యాలంటే చెప్పక్కర్లేదు కదండి. అలాగే దాంట్లో ఇసుక కూడా కింద పోసారనమాట. పిల్లలు పడిపోయినా దెబ్బలు తగలకుండా ఉంటుందని చెప్పి ఇలా ఇసుకనైతే పోసారండి. ఇంకా పిల్లలు ఇంకా చెప్పక్కర్లేదు, వెళ్ళంగానే ఇంకా ప్లే ఏరియాకి రాగానే ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఇంకా అంతా కూడా చూసి అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అలాగే పక్క నుంచి మన కృష్ణమ్మ నదిలో నుంచి వాటర్ లేదు కాబట్టి చల్లటి వాతావరణం, అలాగే చల్లటి గాలి అయితే వేస్తూ ఉందన్నమాట. ఇంకా తర్వాత మన పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వృద్ధులు, వాళ్ళైతే కూర్చుని అయితే బాతాకాన్ని కూడా అయితే వేసుకుంటూ ఉన్నారనమాట. అది కూడా ఎందుకంటే ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చక్కగా అయితే వెళ్ళి కూర్చుని అయితే రావచ్చు.
ఇంకా కొంచెం వర్క్ అయితే ఉండిందండి, అది కూడా కంప్లీట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తుంటే మనకి కృష్ణా నది ఇదంతా కూడా వారధి ఇవన్నీ కూడా, అలాగే సన్‌రైజెస్ అండ్ అలాగే సన్‌సెట్‌ని కూడా చూడొచ్చు అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తే చాలా బాగుంది కదండీ. ఇంకా ఇదంతా కూడా వారధి పక్కన మనం కూర్చుని అయితే చల్లని వాతావరణానికి ఇలా కూర్చుని కొంతసేపు అయితే మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా అయితే మనం ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఇక్కడైతే కూర్చోవచ్చు. ఇంకా కృష్ణలంకలో ఉన్న వాళ్ళు అలాగే చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళైతే వెళ్ళడానికి చాలా పక్కనే కాబట్టి కన్వీనియంట్గా అయితే ఉంటుంది. కొంచెం లాంగ్గా ఉన్న వాళ్ళైతే వీలు చేసుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే మనం ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఇక్కడికైతే వచ్చేయచ్చు అనమాట. ఇంకా అలాగే పైన ఆకాశంలో విమానం కూడా వెళ్తూ ఉంది. ఇక్కడైతే పిల్లలు అయితే వాటర్ పట్టుకుని వాటర్ తాగుతూ ఇంకా వాళ్ళైతే ఇలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. కొంచెం ఇంకా వాటర్ ఫెసిలిటీస్ ఇంకా బాత్రూమ్స్ వాష్రూమ్స్ అవన్నీ కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వర్క్ ఉంది కాబట్టి ఇంకా అవన్నీ కూడా రెడీ అయితే చేస్తారు. ఇక్కడ పిల్లలైతే ఇసుక గుళ్ళు అయితే కట్టుకుంటున్నారనమాట. ఇలా పిల్లలు కూడా ప్లే ఏరియాలో ఇలా అయితే ప్లేయింగ్ చేస్తూ ఇంకా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఎలా ఉందో అనేది మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే విజయవాడ వాళ్ళైతే వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా అయితే వెళ్ళండి. సమ్మర్ కాబట్టి ప్రశాంతంగా మీరు కొంతసేపు కూర్చుని అయితే రిలాక్స్ అయ్యి రావచ్చు అనమాట. ఇదంతా కూడా నైట్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. బాగుంది కదండి. ఈ నైట్ టైము అలాగే మీకు ఈవినింగ్ టైంలో కూడా చూపించేశాను. తప్పకుండా అయితే విజిట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.